ఊరగాళ్ళ అప్పులాయే, ఇద్దరు కొడుకులు అన్నట్టే గాని ఒవ్వడు కూడా ఇంత సాయం చేసిన లేడు. అబ్బా 1500 మిత్తి అయినందుకు 500 రూపాయలు తక్కువ ఇచ్చినందుకు లొల్లి పెట్టే. ఎన్నడు రూపాయి కట్టనట్టు మాట్లాడుతాండ్రు. ఇక పెద్దోడంటవా, పెద్దోని సంబరం పెద్దోనికే. పెళ్ళాం ఏది అడుగుతాక తీసుకొస్తాడు, పెడతాడు. పెళ్ళాన్ని చూసుకుంటే సంబరపడతాడు. మరి మా అవ్వకి ఇంత ఇబ్బంది పడబట్టే దానికి ఇంత ఆసరైదామన్న ఆలోచన లేదు. ఇక చిన్నోడేమో గొడ్డోల కట్టం చేయబట్టే వాని దగ్గరనేమో రూపాయి లేకపాయే. నేను గింత గోస పడతా అంటే నాకు గోస చూసి పెడదామంటే వాని దగ్గర పైసలు లేకపాయే. ఇక పెద్దోడేమో ఉండి పెడతలేకపాయే. ఏం చేసుడు? నేను ఏడబోతే ఏంది కొడుకులలా? మీరైతే మంచిగా ఉండుర్రి, పెళ్ళాం పిల్లగాళ్ళు అందరు మంచిగా ఉండుర్రి. ఈ అప్పులోళ్ళేమో ఆగుతలేరు. ఎట్లా ఏం చేసుడు? మరి పెద్దోనుకును చిన్నోనికి ఫోన్ చేసి మాట్లాడాలి. నా పానం మీదకి వచ్చేటట్టు ఉన్నది.